ఇలా హైదరాబాద్ లో వీధి దీపాలు వెలుగుతలేవు చాలా చోట్ల. ఆ వీధి దీపాలు వెంటనే వెలిగేటట్టు పండగ వచ్చింది, బతుకమ్మ పండుగ వచ్చింది. ఆ పండగ పూట కనీసం వీధి దీపాలనే వెలిగేటట్టు చూడు. ఇలా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇలా బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవం జరుగుతా ఉంది. మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇలా పల్లెటూళ్లలో కూడా ఏమైపోయిందంటే కనీసం బుగ్గలేసే పరిస్థితి లేదు. జనరల్ గా తల్లిగారింటికి పోతుంటారా మా అక్క చెల్లెలు. ఇలా గ్రామాల్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మిషన్ కాకతీయలో చెరువులు బాగు చేసి బతుకమ్మ మెట్లు కట్టించాడు, బతుకమ్మ ఘాట్లు కట్టించాడు. పండుగను అద్భుతంగా జరుపుకోవడానికి ఫ్లడ్ లైట్లు వేసేవాళ్లు, రోడ్లు వేసేవాళ్లు, మొత్తం గడ్డి చెక్కించి అద్భుతమైనటువంటి సౌకర్యాలు ఉండేవి. కానీ ఇలా రేవంత్ రెడ్డి పాలనలో గ్రామాల్లో ఒక్క రూపాయి లేదు. పంచాయతీ సెక్రటరీలు అప్పులపాలైపోయారు, సర్పంచులు లేరు, ఎంపీటీసీలు లేరు, ఎలక్షన్లు పెట్టే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు. గ్రామ పంచాయతీల్లో నయా పైసా లేదు. కనీసం పండగ పూట కూడా కాలిపోయిన బుగ్గలేసే పరిస్థితి లేదు. పండగ పూట గ్రామాల్లో చెత్త ఎత్తే పరిస్థితిలో ట్రాక్టర్ల డీజిల్ దిక్కులేని పరిస్థితి. బతుకమ్మకు ఏర్పాట్లు చేయడానికి గడ్డి మందు కొట్టడానికి కూడా గ్రామాల్లో పైసలు లేవు. ఇది రేవంత్ పాలన. మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. కనీసం పండగనన్నా పట్టించుకో. ఈ పండగ పూటనైనా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి తెలంగాణలో అతిపెద్ద పండగ బతుకమ్మ, దసరా పండగ. ఈ పండగ ఏర్పాట్లు చేసుకోవడానికైనా గ్రామాలకు నిధులు విడుదల చేయి. నీ పాలనలో ఈ 2 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలన్నీ కూడా మురికి కుప్పాలుగా, చెత్త కుప్పలుగా మారిపోయినాయి. ఇప్పటికైనా కళ్ళు తెరువు, గ్రామ పంచాయతీలకు నిధులు. బడా కాంట్రాక్టర్లకు కాదు బిల్లులు ఇవ్వాల్సింది, గ్రామాలకి పేద ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వు. గ్రామాల్లో వరదల్లో మునిగిపోయిన పంట పొలాలకు సహాయం చెయ్యి. వరదల్లో మునిగిపోయిన పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించు, వారికి ఆర్థిక సాయం అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కొంచెం నమస్తే. ఈరోజు నా ఫోన్, వాట్సాప్, మిగతా సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొన్ని యాక్టివిటీస్ అన్ని హ్యాక్ చేయబడినాయి. పూర్తిగా హ్యాక్ చేసారు. అందరికి డబ్బులు అడుగుతున్నారు. నా నంబర్ హ్యాక్ అయినట్టుంది. ఆ నంబర్ నుండి అందరికీ మెసేజ్లు చేసి డబ్బులు అడుగుతున్నారు. ఎగ్జాంపుల్ గా నాకు ఇప్పటివరకే చాలా మంది ఫోన్ చేసి మీకు డబ్బులు అడుగుతున్నారు అని నాకు కాల్స్ రావడం జరిగింది. ఇలా 42,000, 46,000 డబ్బులు అర్జెన్సీ ఉంది, డబ్బులు ఏంటి అని మెసేజ్లు పెడుతున్నారు. దయచేసి నా ఫోన్ హ్యాక్ అయింది కాబట్టి ఎవరు కూడా ఏదో మేడం నంబర్ కదా, ఏదైనా ఎమర్జెన్సీ ఉంది అనుకొని డబ్బులు ఏమన్నా ట్రాన్సాక్షన్ చేయగలరు. ఎవ్వరు కూడా చెయ్యొద్దని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా. నా ఫోన్ హ్యాక్ అయింది.
రాయగొట్టి 40,000 రాయగొట్టి పిల్లప్పటి ఏంటంటే కొట్టుకుంటూ బతుకున్నాం సార్. ఏదో పిల్లలు మేము బతుకుతున్నాం సార్. ఏదో మేమేదో రాయగొట్టుకుంటా తినేకుంటాం. ఒక 5 రూపాయలు 2,000 సంపాదిస్తాం అంతవరకే సార్. మేము పండుగ పొద్దు ఏడిపిస్తున్నాం సార్ మమ్మల్ని. మేమేం చేయాలి సార్ చెప్పు సార్. అన్ని కొడితే మేము ఎట్లా చేయాలి సార్ చెప్పు సార్. ఏం చేస్తాం పండుగ మేము సాయం నీ ఎదురు చంపేస్తున్నారు సార్. మేమేం చేస్తున్నాం చెప్పు సార్. మమ్మల్ని కొట్టి చంపేస్తే సార్ ఇంకా చంపేయండి సార్. సార్ ఒక మాట కాదు సార్. మేము 40 ఏళ్ళ నుండి బతుకుతున్నాం సార్. ఏదో రాయగడ్డ మేము పిల్ల మీడు చెడ్డీలు వేసుకొని బతుకుతున్నాం సార్. మేము ఇట్లా సార్ మేము పుట్టి కాళ్ళని తిన్నా సార్. మేము అయ్యా రాయగడ్డ ఈడే ఉన్నాం సార్. మేము ఏదో కొడుకులు ఏదో కొడుకులకి మేము రాయకూడదు. రేవంత్ రెడ్డి సార్ ఏమంటే నేను ఏదో ఓట్లేసి గెలిపించాక ఇట్లా మానవత్వం ఇట్లా ఇదా సార్ చెప్పండి సార్. మీరు రేవంత్ రెడ్డి సార్కి మేము ఒకటే మేము అంటే మేము తప్పు చేసినాం సార్ మీకు ఓట్లేసి. కానీ ఓట్ల గురించి కాదు సార్. దాయాలు చూపెట్టండి సార్. మీరు 2 కాదు మాకు నీ ఎదురుగా మీ వీడియోలు ఎదురుగా కొట్టి చంపుతుంటే ఎట్లా సార్. మేము ఎట్లా బతకాలి సార్ చెప్పండి సార్. మీరు మేము రాయి గడ్డ ఏళ్ళు పోయినాయి అన్ని పోయినా సార్. మా నాయనకి అయితే 2 కాళ్ళు పోయినా సార్. గాతాలంటి పెట్టి రాయి కొట్టుకొని బతున్నాం సార్. ఏదో అయ్యా పని కూర్చొని నేర్చుకొని ఏదో రూమ్ కట్టుకున్నాం సార్. అంతే అంతే సార్. పోలీసు భారీ పథకాల నేపథ్యంలో తెలంగాణలో పెద్ద పండుగ ఎవరికి ఉండదు ఈ పండుగ. మాకున్న పండుగ తెలంగాణలో ఏది పండుగ పండుగ మాకు చాలా పండుగ అన్ని కూలగొట్టింది కదా. ఇంకేంది పండుగ మాకు పండుగ లెక్క ఉందా అన్న? ముందు పండుగ లెక్క ఉందా? ఇళ్ళ పొద్దుగా పట్టు చీర ఇక చీర కట్టుకొని తిరుగుతున్నాం. ఆ చెల్లెలో అని బిడ్డ నా పెళ్ళాం ఇదే చీర కట్టుకుంటున్నాం. పట్టు చీర ఇక అదే కట్టుకున్నాం కదా. అడిచిన చీరను కట్టుకున్నాం. భక్తులు ఉన్నాం మేము. మా శివాల మీద నడుస్తున్నాడు. పేదల ప్రభుత్వం అన్నారు పోయి రేవంత్ రెడ్డిని కలవపోయారు. ఎట్లా రేవంత్ రెడ్డిని కలవనికే పోవాలనా మేము
మీ అమ్మ నాన్నేరి మరి మీరే ఉన్నారు ఇక్కడ? మా అమ్మ ఆయన రూములు వెనుకపోయిండ్రు. రూములు వెతకనికి పోయిరా? అయ్యో, మరి అన్నం తిన్నారా పొద్దున్న నుంచి? తినలే. అన్నం వండలేదు. అంటే అన్నం వండుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదా? మరి ఎట్లా ఆకలి బియ్యం తీసుకుంటే వాళ్ళు వచ్చి కాల్చేయండి అని బియ్యం అందులో పోసి సామాన్ బయట పెట్టి పోయిండ్రు. బియ్యం కూడా అందులోనే పోయినాయా? ఆ బియ్యం తెచ్చిరు కానీ వండుకోలే. మరి ఆకలి అయితలే? ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది, ఆకలి అయితలే? అన్న ఆకలి అవుతుందా? అన్నం లేదు. మమ్మీ వాళ్ళు రూమ్ కోసం పోయింది. ఎట్లా మరి మీ ఇల్లు పోయింది, బాధ అనిపిస్తుందా నీకు? బాధ అనిపిస్తుందా? మరి వేరే కాడ కట్టుకోవడానికి మీ మమ్మీ వాళ్ళ కాడ ఏమన్నా పైసలు ఉన్నాయా? లేవు. పైసలు కూడా లేవా? అడ్డ మీద అంటే కూలికి పోతారా? మరి ఇప్పుడు నీ బుక్స్ అన్నీ ఎక్కడ పోయినాయి? నీ బుక్స్ ఇంట్లోనే పోయినాయా బుక్స్ కూడా? చాలమ్మా, ఒక్క నెత్తుకో అమ్మా. ఎవరినో నెత్తుకో, ఏం కాదు. చిన్నపిల్లని నెత్తుకో, ఎవరినో. ఒక్కసారిగా వచ్చేసి ఇలా రోడ్డు మీద వేయడంతో అందరము రోడ్డు పాలయ్యమంటూ కూడా కన్నీటి పర్యమంతో అవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చిన్నారులు కూడా ఏడుస్తున్నారు. కన్నీటి